జిల్లాలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ బిఎం సంతోష్ తెలియజేశారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ తెలియజేశారు. మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఏముంది, ఇది పబ్లిక్కి చేరాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసినట్టు 16th మార్చ్ నుంచి మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైంది. దాన్ని బట్టి మనము 3 టీమ్స్ గద్వాల్లో, 3 టీమ్స్ ఆలంపూర్లో, సో టోటల్ 6 FSTలో, 6 SSTలో, సో ఈచ్ 24/7 9 టీమ్స్ పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ నేను అది యాక్టివేట్ 16 నుంచి యాక్టివేట్ చేయడం కూడా జరిగింది. సో గెజెట్ నోటిఫికేషన్ 18th ఏప్రిల్ ఉంటుంది. నామినేషన్స్ 25th ఏప్రిల్, 18 to 25th ఏప్రిల్ నామినేషన్ చేసుకోవచ్చు. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th ఏప్రిల్. లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ 29th, డేట్ ఆఫ్ పోల్ 13th మే అండ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ 4th జూన్. సో ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి కంప్లీట్ కౌంటింగ్ అంతా మనకి నామినేషన్స్ అంతా నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లోనే జరుగుతుంది. సో నాగర్ కర్నూల్ కలెక్టర్ గారు చేస్తారు. సో మనం ఈ 2 కాన్స్టిట్యుయెన్సీ ఏమున్నాయి మనకి, ఆలంపూర్ అండ్ గద్వాల్. సో ఈ 2 కాన్స్టిట్యుయెన్సీలు యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మనం కోఆర్డినేషన్ చేస్తాం. కానీ కౌంటింగ్ అండ్ నామినేషన్ ప్రక్రియ మొత్తం మనకి నాగర్ కర్నూల్లో జరుగుతుంది. సో ఇప్పుడు నేను బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తున్నాను. సో లాస్ట్ టైంకి ఈ టైంకి మనకి పెద్దగా తేడా ఏం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నట్టే. గద్వాల్లో మనకి 303 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆలంపూర్లో 290 పోలింగ్ స్టేషన్ ఉంటే ఒక పోలింగ్ స్టేషన్ సింగవరం అని కొత్త పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేశాము. ఇంకా ఈసీ నుంచి అప్రూవల్ రావాలి. సో టోటల్ 2 కలిపితే మనకి 593 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈసీ అప్రూవల్ వస్తే ఒక్క పోలింగ్ స్టేషన్ ఎక్కువ పెరుగుతుంది మనకి. దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ గద్వాల్లో 66 ఉన్నాయి, ఆలంపూర్లో 44. రూరల్ పోలింగ్ స్టేషన్ గద్వాల్లో 237, ఆలంపూర్లో 246 ఉన్నాయి. సో మీకు ఇది ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మనకి జెండర్ రేషియో వస్తే మంచిగానే ఉంది. సో మేల్ ఫీమేల్ రేషియో ఉంటే 2 కాన్స్టిట్యుయెన్సీలు కూడా మనకి మేల్ కింద ఎక్కువ, ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనకి 161 గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో, 146 ఆలంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయి. వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు మనం మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాము. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి టోటల్ మన జిల్లాలో వచ్చేసి 4,94,945 ఓటర్స్ యాజ్ ఆన్ 8/2. మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినది ఫైనల్ రోల్ 8/2కి పబ్లిష్ చేశాము. సో కొంచెం నెంబర్ తేడా ఉండొచ్చు, దాని తర్వాత కూడా మార్పులు చేర్పులు అవుతుంటాయి. బట్ పెద్ద తేడా అయితే ఉండదు. దీనికి కొంచెం 1 or 2% అటు ఇటు ఉంటుంది. సో మనకి మంచి ఇష్యూ అంటే ఫీమేల్ ఓటర్స్ మనకి గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో మేల్ ఓటర్స్ 1,25,356 ఉంటే ఫీమేల్ ఓటర్స్ 1,30,499 ఉన్నారు. ఆలంపూర్లో కూడా మేల్ ఓటర్స్ 1,17,997 ఉంటే ఫీమేల్ ఓటర్స్ 1,21,000 ఉన్నారు. సో 2 కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనకి మేల్ ఓటర్స్ కన్నా ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇది మనకి మంచి ట్రెండ్. సో దట్ ఫీమేల్ ఓటర్స్ కూడా మనకి ఎక్కువ శాతం ఓట్ చేస్తున్నట్టు, మనకి ఓట్లో ఎన్రోల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఎన్ఆర్ఐ ఓటర్స్ గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీ 2, ఆలంపూర్ కాన్స్టిట్యుయెన్సీ 5 ఉన్నారు. సర్వీస్ ఓటర్స్ మీకు తెలిసినట్టు మనము సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. డిసేబుల్డ్ ఓటర్స్ కూడా మనకి పీడబ్ల్యూడీస్కి కూడా మీకు అందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా మనకి ర్యాంప్ ఫెసిలిటీస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ టైం కూడా అది మనకి ఎలాంటి ఇష్యూ లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తాం. సో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని దానికి ఉంటుంది. గద్వాల్లో 4,588 పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉన్నారు. ఆలంపూర్లో 6,216. సో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మనకి కొంచెం లాస్ట్ టైంకి ఈ టైం తేడా అంటే 80+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి లాస్ట్ టైం మనము సీనియర్ సిటిజన్స్ కింద హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇచ్చాము. కానీ ఈ టైం అది ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి 85 ఇయర్స్ చేశారు. సో లాస్ట్ టైం 80 ఉన్నది, ఇప్పుడు 85 అయింది. కొంచెం ఈ ఫిగర్స్ మారుతుంది.
అది కాకుండా మనకి సెక్టర్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో 24/7 కాబట్టి 9 టీమ్స్ గద్వాల్లో, 9 టీమ్స్ ఆలంపూర్లో. సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ 6 గద్వాల్లో, 6 ఆలంపూర్లో. సో ఇవి కూడా మనకి 9 ఉన్నాయి యాక్చువల్లీ అప్డేటెడ్ ఇప్పుడు. సో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మనకి 16 నుంచి యాక్టివేట్ అవ్వడం జరిగింది. అండ్ త్రూ సీ విజిల్ మనకి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు వరకు నిన్న వరకు నేను తీసుకుంటే 5 కంప్లైంట్ వచ్చినాయి. మనం అప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాము. సో సీ విజిల్ అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎట్లాంటి కంప్లైంట్ వచ్చినా వితిన్ 100 minutes దానికి మనం అడ్రస్ చేయాలి. సో దానికి కూడా మనం అన్ని ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది. పోలీస్ మెషినరీ యాక్టివేట్ అయింది అండ్ ఆల్ రెవెన్యూ మెషినరీ. సో అందరూ ఎలక్షన్ డ్యూటీకి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా పెట్టాము, వీడియో వ్యూవింగ్ టీమ్ కూడా పెట్టాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి మనకి గెజెటెడ్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైం లాగానే ఈ టైం కూడా మనము వెబ్కాస్టింగ్ చేస్తాము. సో ఆల్ పోలింగ్ స్టేషన్స్ 303 గద్వాల్, 290 ఆలంపూర్. సో లాస్ట్ టైం లాగా ఈ టైం కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈవీఎం వీవీప్యాట్ కూడా మనకి ఎక్స్ట్రా బఫర్ పెట్టుకున్నాము. సో ఇది ఆల్రెడీ మనము మొన్న నేను కంప్లీట్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏదంటే ఏది చేసినా మనము పొలిటికల్ పార్టీ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, సిటిజన్స్. సో మనం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. ఎక్కడ కూడా